వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, జనగామ వంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొల్లుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో పలు లోతట్టు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగులపై వంతెనలు నిర్మించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడడంతో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక నిన్న ఈ రోజు అయితే తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కూడా కురిశాయి. ఈ రోజు కూడా అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకైతే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇంకా హైదరాబాద్ నగరంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. సాయంత్రం వేళలో అయితే మోస్తరు వర్షం కురుస్తుంది. ఇక ఉదయం నుంచి కూడా మేఘావృతమైనటువంటి వాతావరణము, అదే విధంగా తేలికపాటి జల్లులు అయితే గత 3 రోజులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎందుకంటే సాయంత్రం వేళలో వర్షం కురిస్తే కనుక భారీగా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతుంది. ఐటీ ఉద్యోగులంతా ఒక్కసారి రోడ్ల మీదకి వస్తారు కాబట్టి లాగౌట్ సమయం కాబట్టి వారిని విడతల వారీగా పంపించే విధంగా కూడా ఇటు ట్రాఫిక్ శాఖ చర్యలు తీసుకుంటుంది. భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే లోటు వర్షపాతం ఉంది. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు లోటునైతే భర్తీ చేస్తున్నాయి. ప్రస్తుతం -19% అయితే లోటు వర్షపాతము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ వర్షాలతో ఈ లోటు ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఇక రానున్న 2 రోజులు అంటే ఈ రోజు అతి భారీ వర్ష సూచన ఉంది. ఇక రేపటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడపాదడప వర్షాలు, పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రజిత.